బెంగుళూరులో మాత్రం మన ఫోన్ జాగ్రత్తగా ఉండకపోతే మన ఫోన్ నూకి మనకే అమ్ముతారంట. ఇక్కడైతే అదే స్పెషాలిటీ. ఇదేంట్రా అయితే అరే నీ ఈ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్కారం బెంగళూరు, ಎಲ್ಲರೂ ಹೋಗಿದ್ದೀಯಾ? ನಾನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఇంకా తెలుగులో మాట్లాడుకుందాం, మనకైతే ఇంతే కన్నడ వచ్చు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవరు అడిగినా అడగకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేనైతే కన్నడలో అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేశాను. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మనమైతే బెంగళూరు వచ్చిన కొత్తలో అయితే మనకైతే ఒకళ్ళు అయితే పరిచయం అయ్యారు. ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, ఆ అన్న పేరు వచ్చేసి వంశీకృష్ణ. ఆ అన్న అయితే మా ఊరు పక్కన ఉన్న బొల్లాపల్లి. సో ఆ అన్న ఎప్పుడైతే బొల్లాపల్లి అని చెప్పాడు అప్పుడైతే తుంబా హ్యాపీ పడ్డాను. నేనైతే అన్నయ్య అయితే ఇక్కడైతే ఐటీ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నాడంట. ఇంక ఈ రోజు అయితే నేను అన్నయ్య ఇద్దరం కలిసి అయితే చిక్పేట వరకు అయితే వెళ్తున్నాము. మేమిద్దరం అయితే ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం కదా. ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసింది కదా మీ అందరికి ఎలా ఉంటుందో. అలా బైక్ అయితే పార్కింగ్ లో పెట్టేసి మేమైతే చిక్పేటలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. చిక్పేటలో ఏం ఫేమస్ మీకైతే చెప్పలేదు కదా. ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అయితే వస్తువులు అయితే దొరుకుతాయి. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడైతే మనకి బట్టలు అయితే చాలా చీప్ గా దొరుకుతాయి. ఇక్కడైతే టీ షర్ట్ వచ్చి 50 రూపాయలు చెప్తారు. ఆ 50 రూపాయలు చెప్పింది కనీసం ఉతికి కూడా ఇవ్వరు అనుకో. అంటే అవి థర్డ్ హ్యాండ్ బట్టలు, మిగతా బట్టలన్నీ బాగానే ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ అయితే మీద చాలా బాగుంటాయి. ఇక్కడ బెంగళూరులో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కి అయితే చిక్పేట అనేది చాలా మంచి ప్లేస్. ఎక్కడేంటో తిరణాల్లో జనం ఉన్నట్టయితే ఎప్పుడు రష్ గానే ఉంటుంది. ఎందుకు అంత ఫేమస్ తెలియదు. చిక్పేట అనేది బెంగళూరులో చాలా ఫేమస్. మెట్రో స్టేషన్ కూడా ఉంది దీనికైతే. ఇంకా అన్నయ్య నేను ఎందుకు వచ్చామంటే అన్నయ్యకి అయితే ఒక కుర్తా కావాలంట. వాళ్ళ ఫ్రెండ్ అయితే పెళ్లి అయితే ఉంది. అందుకే మేము ఇద్దరం అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము. చూసారా జనం అయితే ఎంతమంది ఉన్నారు. ఈ జనంలో అయితే మనం అయితే ఫోన్ అయితే జాగ్రత్త పెట్టకపోతే ఎవరో ఒకరు తీసుకుంటారు. ఇంకా మధ్యాహ్నం అయిపోవడంతో నేను అన్న అయితే ఇద్దరం అయితే తినడానికి అయితే గుండు పలావ్ దగ్గరికి అయితే వచ్చాము. బెంగళూరులో ఈ గుండు పలావ్ అయితే 8 బ్రాంచ్లు అయితే ఉన్నాయి అంట. చాలా ఫేమస్ అంట ఈ రెస్టారెంట్ అయితే. ఏంటి అక్కడికి వెళ్ళినా కానీ జనం అయితే చాలా మంది ఉంటున్నారు. ఇక్కడ చికెన్ పలావ్ అయితే 150 రూపీస్ అంట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంకా అన్నయ్య నేను తిన్న తర్వాత ఇంకా మేమిద్దరం అయితే కలిసి అయితే ఇంకా బీటీఎం అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ రోజు అయితే వ్లాగ్ ఇంతే మామ. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ సాగర్ వాల్మీకి వ్లాగర్.